गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈరోజు ఉపదేశారంలోని 21 శ్లోకం అండి. భగవాన్ బోధిస్తున్నారు, ఇదమహం పద భిక్యమన్వహం అహమి లీనకే ప్రళయ సత్తయ. నేను అనునట్టిది లేని నిద్రయందు కూడా నీ పరమ పూర్ణ సద్రూపాత్మ ఉండుటచే అది ఏ నేను అను పదమునకు సరి అయిన లక్ష్యార్థమగుచున్నది. అహం పదమునకు వాచ్యార్థము మనస్సు, లక్ష్యార్థము తాను అని తాత్పర్యము. ఈ అహం పదార్థము వాచ్యార్థములో అహంకారమై లక్ష్యార్థములో స్వరూపమగుచున్నది. భగవాన్ ఏం బోధిస్తున్నారంటే, నేను అనునట్టున్నది లేని నిద్రయందు కూడా నీ పరమ పూర్ణ స్వరూపాత్మ ఉండుటచే అది ఏ నేనను పదమునకు సరి అయిన లక్ష్యార్థమటండి. భగవాన్ అంటున్నారు, గాఢ నిద్రలో నీకు నేను అనేది ఎరుక లేదండి. మనకిప్పుడు జాగ్రత్త అవస్థలో నేను ఉన్నాను, నేను అరుణని అనే ఎరుకతో మనము దేహంతో కలిసి దేహాన్ని, సృష్టిని, తలంపుల్ని అన్నిటినీ అనుభవిస్తున్నాం. నేను ఉన్నాను, నేను దేహమును. నాన్నగారి బోధ, నాన్నగారు మన జీవితాల్లోకి రాకముందు దేహం మాత్రమే మనకంటే అనుభవంలో ఉన్నా లేకపోయినా నాన్నగారి బోధ వల్ల
దేహము నేను కాదు అనేది ఆ డౌట్ చేయడం అండి. బాడీని థాట్ని డౌట్ చేయడము నాన్నగారు మెల్లగా అండి, మెల్లమెల్లగా నాన్నగారు కలిసిన నాన్నగారి అనుగ్రహంలో ఆ అనుగ్రహం అనే గొడుగు నీడలో చేరిన వారందరి భక్తులకి అండి దేహాన్ని మనసుని డౌట్ చేయడం నేర్పించారు. ఏంది అది నేను కాదు కదా, నా గురువు బోధిస్తున్నారు కదా, అది మాత్రము నేను కాదు, ఇంకా ఏదో సంథింగ్ ఉందనేది అనుభవంలో నాన్నగారి దగ్గర అనుభవించిన శాంతి సుఖం వల్ల ఇంకా దేనికోసమో అండి మనము ఆరాటపడము, తపించడము, ఆ లక్షణాలన్నీ మనలో మొదలయ్యాయండి గురువు అనుగ్రహం వల్ల. ఇక్కడ మహర్షి అంటున్నారు, నేను అనున్నట్టిది లేని నిద్ర యందు కూడా నిద్రలో నేను ఉన్నాను అనే ఎరుక లేదు, కానీ నేను యొక్క పూర్ణ అనుభవం ఉందండి. నేను యొక్క ఆ ఎగ్జిస్టెన్స్ పూర్ణంగా శాంతి, పూర్ణంగా సుఖము, పూర్ణమైన స్వతంత్రమైన ఉనికి. కాబట్టి గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు వాడు భక్తుడవునా కాదా, అంటే వాళ్ళు బాహ్యంగా వాళ్ళ ప్రారంధం ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేనితో కూడా సంబంధం లేకుండా ప్రతి జీవుడు గాఢ నిద్రని గూఢంగా కోరుకుంటాడండి. ఎందుకంటే నిద్రలో స్వరూప ఆనందము, స్వరూప సుఖము వాడు అనుభవిస్తాడు, పూర్ణ విశ్రాంతిని అనుభవిస్తాడు జీవుడండి గాఢ నిద్రలో. కాబట్టి ప్రతి వాళ్ళు గాఢ నిద్ర, వాడి మనస్సులో వాడు ఎన్ని వాసనలతో పుట్టాడు, ఏ ప్రారంధంతో పుట్టాడు, ఎలా ఉంటున్నాడు అనే దాంతో ఏమీ సంబంధం లేకుండా జైల్లో ఒక క్రూరమైన వాడు కూడా వాడు గాఢ నిద్రను కోరుకుంటాడు, ఒక పరమ పుణ్యాత్ముడు కూడా గాఢ నిద్రను కోరుకుంటాడు. ప్రతి జీవుడు ఒక జ్ఞాని తప్పించండి, దేహబుద్ధి ఉన్న ప్రతి జీవుడు గాఢ నిద్రని కోరుకుంటాడు. నిద్ర పట్టకపోతే చాలా మంది నిద్ర కోసం మెడిసిన్స్ కూడా, టాబ్లెట్స్ కూడా తీసుకుంటారండి. ఎందుకంటే ఆ నిద్రలో ఉన్న సుఖం మనకి ఎక్కడా దొరకదండి, ఎక్కడా దొరకదు. ఎవరికి వాళ్ళము నిద్రలో ఆ సుఖాన్ని అనుభవిస్తాం. పైగా ఎవరికన్నా నిద్ర వస్తా ఉందనుకోండి, ఒక 2-3 రోజులు నిద్రపోలేదనుకోండి, వాళ్ళకి ఎక్కడ కూర్చున్నారా, నిల్చున్నారా, ఎక్కడున్నారు, ఎండలో ఉన్నారా, వానలో ఉన్నారా, ఎలా ఉన్నారు, ఏమీ సంబంధం లేకుండా నిద్రపోవాలనుకుంటారండి. అంటే నిద్రను ప్రతి జీవుడు అంత కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటాడంటే నిద్రలో మనం భగవాన్ ఒడిలో, నాన్న ఒడిలో విశ్రమిస్తాం కాబట్టి, ఈశ్వరుడి ఒడిలో, అంటే నా ఇంటికి నేను వెళ్ళిపోతాను కాబట్టి. ఇప్పుడు మనం ఎవరిమన్నా ఇంటికి వెళ్ళాలంటే ఎంత అంటే బయటికి రావాలని ఉత్సాహం ఉండి బయటికి వచ్చినా తిరిగి ఇంటికి వెళ్ళాలని కోరుకుంటామండి ఎవరిమైనా కూడా. అందుకని మహర్షి ఏమంటున్నారు, గాఢ నిద్రలో నువ్వు అనుభవించేది పూర్ణమైన సంపూర్ణమైన నేను అనుభవిస్తున్నావు. అంటే భగవాన్ చెప్తున్నారు, నన్నే అనుభవిస్తున్నావు నువ్వు. పైగా అండి నిద్రలో ఏమీ లేదండి, అరుణ లేదు, అరుణనాదులు లేవు, అరుణ సపోర్ట్స్ ఏమీ నిద్రలో లేవు, కానీ అరుణ నిద్రను కోరుకుంటా ఉంది. ఎందుకంటే అక్కడ పూర్ణమైన సుఖం. అంటే ఎంత భగవంతుడు మన మీద కరుణ కలవాడంటే, ఎంత దయ కలవాడంటే, ఈ 3 అవస్థలు జీవుడు సృష్టించుకోలేదండి. ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలో తాను ఉండి పరమాత్మ ఆ బొమ్మకి అంటే 3 అవస్థలు ఏర్పరిచారండి ఆ జీవుడికి. దేహానికి కాదు, జీవుడికి 3 అవస్థలు భగవంతుడే ఏర్పరిచాడండి. ఆ 3 అవస్థల్లో ఒక అవస్థ తన దగ్గర గడిపేటట్టుగా పెట్టుకున్నాడు, తన బిడ్డని తన దగ్గర. ఇప్పుడు అమ్మ చూడండి, పనంతా చేసి అయిపోయిన తర్వాత బిడ్డ పక్కన వచ్చి పడుకుంటుందండి, బిడ్డని ఆలింగనం చేసుకుని బిడ్డ దగ్గర వచ్చి పడుకుంటుంది. అలాగే ఈశ్వరుడు కూడా మొత్తము సృష్టి పనంతా పరమాత్మదే అండి.
అంటే బిడ్డను తోడుగా తీసుకెళ్ళి బిడ్డకు తోడుగా వచ్చి జాగ్రత్త అవస్థలో బిడ్డ తోడుగా ఉండి జాగ్రత్త అవస్థను అనుభవించి స్వప్నావస్థలో కూడా బిడ్డకు తోడుగా ఉండి స్వప్నావస్థను అనుభవింపచేసి మళ్ళీ చివరికి గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు పూర్తిగా అండి వాడికి అసలు అమ్మ ఒడిలో ఉన్నాను అనే ధ్యాసతో వాడు నిద్రిస్తాడండి. ఆ ఒక్క ధ్యాసతో నిశ్చింతగా బాహ్యంగా బిడ్డ అలా నిద్రిస్తాడండి. ఇప్పుడు మనకేంటంటే జీవుడికి గాఢ నిద్రలో నన్ను అక్కడ కష్టపెట్టేది దుఃఖ పెట్టేది ఏదు లేదు కాబట్టి గాఢ నిద్రలో నేను సుఖంగా ఉంటాను కాబట్టి నాకు గాఢ నిద్ర కావాలి అంటే మనంతట మనమే అన్నిటినీ మరచిపోవాలని సహజంగానే ప్రతి జీవుడు భక్తితో కానీ జ్ఞానంతో కానీ భగవంతుడితో కానీ ఏమీ సంబంధము లేకుండానే గాఢ నిద్రను ప్రతి జీవుడు కోరుకుంటాడు. అంటే దీన్ని బట్టి ప్రతి జీవుడి పైన పరమాత్మకి సమానమైన ప్రేమ సమానమైన అనుగ్రహం ఈశ్వరుడు కురిపిస్తున్నాడు. అయితే అదే ఈశ్వరుడు గురువుగా వచ్చి ఇప్పుడు తెలియకుండా వెళ్ళిపోవడం వేరు తెలిసి వెళ్ళిపోవడం వేరండి. గురువు ఏం చెప్తున్నారంటే గాఢ నిద్రలో నా దగ్గరికే వస్తున్నావు, నువ్వు నన్నే అనుభవిస్తున్నావు, నువ్వు కంగారు పడకు, నీకు గాఢ నిద్రలో నేను ఉన్నాననే ఎరుక లేకపోవచ్చు, లేకపోయినా నిన్ను నాలోనికే తీసుకుంటున్నాను, అది పైగా శుద్ధమైన నేను, ఆ శుద్ధమైన ఉనికి, అది కల్తీ లేని ఉనికి గాఢ నిద్రలో నువ్వు అనుభవించే ఉనికి. కాబట్టి భగవాన్ ఏమంటారంటే జాగ్రత్త అవస్థలో నువ్వు అన్ని నీకు గాఢ నిద్రాస్థితి ఎందుకు పెట్టానంటే నీకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, నీకు భరోసా ఇవ్వడానికి. ఏంటంటే ఏమీ లేకపోయినా అన్ని వదిలేసిన నా మనస్సు నన్ను నేను నా దేహం యొక్క ఉనికి నా ఉనికి నా సెపరేట్నెస్ వదిలేసిన నేను సుఖంగా ఉండగలను అనే ధైర్యము నీకు భరోసా ఇవ్వడానికి గాఢ నిద్రాస్థితిని భగవంతుడు పెట్టాడు. కాబట్టి ధైర్యంగా జాగ్రత్త అవస్థలో ఒక్క నేను నమ్ముకున్న నా గురువు కానీ నా భగవంతుడి ఉనికి కానీ నా హృదయంలో ఉన్న పరమాత్మ నాకు సరిపోతారు. ఆయనే నా సుఖము, ఆయనే నా ఆనందము, ఆయనే నా శాంతి అనే ఎరుకలో బుద్ధిలో నిర్ణయం చేసుకొని ఏది ఎలా జరిగినా ఈ దేహ ప్రారంభం ఎలా ఉన్నా మనసులో తలంపులు ఏది వచ్చినా వాటితో కలవకుండా, అంటే వాటి కర్తను నేనని అనుకోకుండా, నేను ఉండడం వల్లే ఈ మనస్సు ఈ దేహము ఈ సృష్టి నడుస్తున్నాయి, పంచభూతాలు, ప్రతిదానికి స్పందించకు. బాహ్యంగా ఏదొచ్చినా దాని పట్ల స్పందన చూపే అవసరం లేదు. హృదయంలో స్థిరంగా జాగ్రత్తలో గాఢ నిద్రని అనుభవించు. ఎలాగా ఇప్పుడు చూడండి, మనము అర్ధరాత్రి ఎవరైనా బెల్ కొడితే ఇంట్లో ఉన్న మగవాళ్ళు వెళ్ళి ఎవరు అని చూస్తారండి. మనం వెళ్ళాం కదా. భర్త ఉన్నాడు అనుకోండి, భర్త వెళ్ళిపోయి ఎవరు వచ్చింది అనేది చూస్తారు. అలాగే అజ్ఞానం అనే గాఢ నిద్రలో నీకు తెలియని తనంలో నీ మనసు కదిలినా, దేహ ప్రారంధం కదిలినా అది భగవాన్ వల్ల కదులుతూ ఉంది, అది భగవాన్ వల్ల ఆట జరుగుతూ ఉంది అని నువ్వు మట్టికి భగవాన్ దగ్గరే. ఎలాగైతే అర్ధరాత్రి బెల్ కొడితే నువ్వు బెడ్ మీద నుంచి కదలకుండా ఉండిపోతావో అలాగా భగవాన్ ఒడిలో భగవాన్ ఎరుకలో జాగ్రత్తలో గాఢ నిద్రను, అంటే కదలని నిశ్చల స్థితిని,
తలంపు రాకముందు నిశ్చల స్థితి అంటే తలంపు రాకముందు ఎలా ఉన్నావో ఆ తలంపు వచ్చాక కూడా దాని పని అది చేసుకుంటుంది. ప్రారంధంలో ఉంటే దేహంతో కలుస్తుంది, ప్రారంధంలో లేకపోతే తలంపు కనిపించి రిటర్న్ వెళ్ళిపోతుందండి. ఈ ఆట భగవాన్ది అనే ఎరుకలో నువ్వు నిశ్చలంగా ఉంటే అది గాఢ నిద్రలో, జాగ్రత్త అవస్థలో గాఢ నిద్రాస్థితిని అనుభవించటం. గాఢ నిద్రాస్థితి గాఢ నిద్రలో ఎలాగో అనుభవిస్తున్నాము, జాగ్రత్తలో గాఢ నిద్రని అనుభవించు. అంటే మనస్సు దేహము కదులుతున్నప్పుడు నువ్వు కదలని స్థితిలో ఉండు. కదలని స్థితిలో ఎప్పుడు ఉంటామండి? ఏ తలంపుకైనా, ఏ ప్రారంధానికైనా, ఏ పనికైనా భగవాన్ ఒకడు నా హృదయంలో ఉన్నారు, అప్ప చూసుకుంటాడు, అప్ప చూసుకుంటున్నాడు, చూసుకుంటాడు కాదు, అప్ప వల్లనే. చూసుకుంటాడంటే భవిష్యత్తు అవుతుంది, చూసుకున్నాడంటే గతం. ఎప్పుడూ అలా చూసుకుంటూనే ఉంటాడండి. వర్తమానం వర్తమానం వర్తమానం. భగవంతుడంటే వర్తమానం అండి. అందుకని భగవాన్ ఏమంటున్నారంటే, నేను అనునట్టిది లేని నిద్ర యందు కూడా, నీకు నిద్రలో ఈ అరుణ అనే నేను ఉండదు, ఒక నేను ఉంటుందండి. ఆ నేను యొక్క ఎరుక మనకు గాఢ నిద్రలో ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీ పరమ పూర్ణ సద్రూపాత్మ ఉండుటచే. భగవాన్ అంటారు, నీ పరమ పూర్ణము, నువ్వు పరమము పూర్ణుడివి, నువ్వు అది నీది. గాఢ నిద్రలో నువ్వు ఏది అనుభవిస్తున్నావో, ఏ పరబ్రహ్మం అనుకుంటున్నావో, ఏ భగవాన్ నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని అనుకుంటున్నావో అది నీది. అసలు ఇక్కడ భగవాన్ ప్రేమ చూడండి ఒక్కసారి, అది నీదై ఉంది. హృదయములో ఉన్న సత్య వస్తువు ఏ శక్తో, అది ఎంత శక్తో, అది ఏ శక్తో, అది ఏమిటో నీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఒక శక్తి ఉంది, ఆ శక్తి నీ శక్తియే, అది నీదే, కంప్లీట్ గా నీదే. అది నీ స్వరూపము, నీ సొంతము, నీ పరమ పూర్ణ సద్రూపాత్మ ఉండుటచే. అది మళ్ళీ సత్యస్వరూపము, పరమము, పూర్ణము, సత్యము. అలాంటి ఆత్మ అంటే నేనై ఉండుటచే. ఇన్ని లక్షణాలు ఉన్న ఉనికి నేనై ఉన్నానటండి. ఇది నా భగవాన్ బోధ అండి, నా గురు బోధ. ఇది నమ్మాలి కదా. పైగా నమ్మటమే కాదు, గాఢ నిద్రాస్థితిని అందరం అనుభవిస్తున్నాం కదా. అక్కడ దేశము లేదు, కాలము లేదు, రూపము లేదు, నామము లేదు, గుణము లేదు, ఇవి లేవు. నేనున్నాను అంటే ద్వైతము లేదు, నేనున్నానండి. అరుణ లేదు, నేనున్నాను. ఈ విషయం నాకే అనుభవంలో తెలుస్తా ఉంది. ఎవ్వరము ఏడుస్తూ నిద్రపోవట్లేదు కదా. చావంటే ఏడుస్తాము, మృత్యు అంటే ఏడుస్తాము, కానీ నిద్ర అంటే ఎవరము ఏడువము కదా. ఆ మహర్షి అంటున్నారు, ఆ సుఖము, ఆ నీ భగవాను, ఆ నీ నాన్న ఇప్పుడు నిన్ను వదిలివేసి ఎక్కడికి పోలేదు పిచ్చిదానా. మనస్సు దేహము వదిలేసి అంటే వాటి మీద నీ ఎగ్జిస్టెన్స్ కోసం ఆధారపడక, అవి ఉండని. జాగ్రత్త అవస్థలో అవి ఉంటాయి. అవి ఏ తలంపు రావాలి, ఏ ప్రారంభం గడవాలి, ఏ పని చేయాలి, అది చేస్తూ వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ లాగా అవి కదులుతూ ఉంటాయి. నువ్వు కదలకు. అంటే నువ్వు కర్తృత్వ భావన పెట్టుకుంటే వచ్చేయండి అప్స్ అండ్ డౌన్స్ లో ఇరుక్కొని చిక్కుకుంటావు. అలా కాకుండా
భగవానే సృష్టిని నడిపిస్తున్నారు. ఈ నామాన్ని, గుణాన్ని భగవాన్ నడిపిస్తున్నారు. ఈ దేహాన్ని, రూపము, నామము, గుణము భగవాన్ వల్ల, భగవాన్లో నుండి శక్తి తీసుకొని ఈ జాగ్రత్త అవస్థ అంతా గడుపుతోంది అనే ఎరుకలో ఉంటే నువ్వు నిద్రాస్థితిని, నిద్రలోనే కాదు జాగ్రత్తలో కూడా నిద్రను అనుభవించగలవు. ఏమండి, జాగ్రత్తలో కూడా నిద్రను అనుభవించటం అంటే నిద్రలో ఉన్న సుఖాన్ని, జాగ్రత్తలో ఉన్న ఎరుకని ఒకే సెకల్లో అనుభవించటం, ఏకకాలంలో అనుభవించటము అని నాన్నగారు ఎన్ని మార్లో చెప్పారు కదా మనకి. మన నాన్న మనకిప్పుడు జాగ్రత్త అవస్థలో నేనున్నాననే ఎరుక ఉంది, కానీ డీప్ స్లీప్ లోని ఆ సుఖం అండి, అంటే అన్నీ మరిచిపోయి అరుణ తనని తాను, తన ఉనికిని, తన సెపరేట్ గా ఉన్న ఉనికిని కూడా మరిచిపోయి కేవలము భగవాను ఉనికి అనుభవిస్తే జాగ్రత్తలో, అంటే ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఏమీ అవసరం లేని స్థితి అండి. ఏమీ అవసరం లేదు. ఏమీ అవసరం లేదండి. ఏమీ ఎందుకు అవసరం లేదంటే నాకు ఏది సుఖాన్ని ఇస్తుందో, ఏ పరమ గురువు, ఏ పరబ్రహ్మము నాకు సుఖాన్ని ఇస్తుందో అది ఆల్రెడీ నేనుగా ఉందటండి. అది నీ స్వరూపం అంటున్నారు భగవాన్. అది ఆల్రెడీ నేనుగా ఉంది. అదియే నేనను పరమునకు, పదమునకు అదియే నేను, అంటే ఏదైతే ఉందో అదియే నేను అనే పదమునకు సరి అయిన లక్ష్యార్థమగుచున్నది. అది లక్ష్యము, నీ లక్ష్యము. అది నీ దృష్టి అటు పెట్టాలి. ఇప్పుడు మనం ఏదన్నా పని చేస్తుంటే మా చిన్నప్పుడు అనేవారు నీ లక్ష్యం ఎటుందని. అంటే నీ మనసు ఎక్కడ పెట్టి పని చేస్తున్నావు, నీ గమ్యము, నీ గురి ఎక్కడ ఉంది. లక్ష్యం అంటే నీ గురి. భగవాన్ ఏమంటున్నారంటే నీ లక్ష్యము, నీ గురి, నువ్వు పొందాల్సింది ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే నీ గురువును గుర్తించి, నీ హృదయంలో నీ స్వరూపాన్ని గుర్తించి, గుర్తించటం వల్లే ఊరక ఉండడం అనే అనుభవం వస్తుందండి. చలన అంటే కర్తృత్వ భావన ఎలా జారిపోతుందంటే కర్తను నేను కాదనే ఎరుకలో కర్తృత్వ భావన పోతుంది. కర్తను నేను కాదని ఎప్పుడు తెలుస్తుందండి? జీవితంలో జరిగే ఆటుపోట్లకి, ప్రారబ్ధానికి, తలంపులకి పైన ఏమీ నీ కంట్రోల్ లేదని భక్తుడు ముందు గ్రహించాలండి. నథింగ్ 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 అండి. కంట్రోల్ ఉన్నట్టుగా భ్రమిస్తున్నాము. ఇది మాయ అండి. అసలు యజమాని భగవంతుడే, కానీ నా కంట్రోల్లో ఏదో ఉందనుకొని మనసుని, దేహాన్ని ఏదో కంట్రోల్ చేద్దామని ప్రయత్నం అండి. నాన్నగారు ఎన్నిసార్లు చెప్పేవారో తండ్రి అండి, అమ్మా ఈశ్వర సంకల్పము నీ సంకల్పము ఒకటైనప్పుడు అది నెరవేరుతుంది. ఈశ్వర సంకల్పము నీ సంకల్పము విభేదించినప్పుడు ఈశ్వర సంకల్పం మాత్రం నెరవేరుతుంది, నీది నెరవేరదని. కానీ మనం ఏమనుకుంటున్నాము, కర్తృత్వ భావన వల్ల నెరవేరితే నా వల్ల, నా ప్లాన్ వల్ల, నా సాధన వల్ల, నా మంచితనం వల్ల నెరవేరకపోతే అయ్యో నా చేతగానితనము, ఇలా ఏమో 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 అనుకోవడం అది మాయ, అది భ్రమ. నిజం ఏమిటంటే సృష్టి ఉన్నదంతా ఏది నువ్వు అరుణ ఉందని అనుకుంటుందో అదంతా పరమాత్మ కంట్రోల్లో ఉందనే విషయం అరుణకు తెలిస్తే అరుణ కర్తృత్వ భావము సన్నగిల్లుతుంది. ఆ కర్తృత్వ భావన సన్నగిల్లినప్పుడు
అచంచలమైన అండి, వేవరింగ్ లేని, వాండరింగ్ లేని ఆ బ్లిస్ ని, హ్యాపీనెస్ ని, ఎగ్జిస్టెన్స్ ని, ఆ సైలెన్స్ ని అనుభవించటం జరుగుతుంది. కాబట్టి లక్ష్యము గాఢ నిద్రాస్థితి జాగ్రత్త అవస్థలో అనుభవించటం. భక్తుడు కదా, నువ్వు భగవాన్ భక్తుడివి కదా అరుణా, నీకు భగవాన్ అంటే ఇష్టం కదనే, నాన్నగారు అంటే ఇష్టం కదా, మరి నాన్నగారి చెప్తున్నారు కదలకుండా ఉండు, ఊరకు ఉండు, నేనున్నాను నేనున్నాను. ఎంత సుఖమండి ఊరకు ఉండడం. ఇంకా భగవాన్ చెప్తున్నారు, అహం పదమునకు వాచ్యార్థము మనస్సు, లక్ష్యార్థము తాను అని తాత్పర్యము. అర్థం భగవాన్ అంటున్నారు, అహం అనేది మనస్సుతో కలిసి సెపరేట్నెస్ ఎప్పుడైతే వస్తుందో అది అహంకారం అవుతుంది. కానీ గురువే లక్ష్యంగా, గురువే గురిగా, గురువు ఎగ్జిస్టెన్సే గురిగా పెట్టుకొని ఏ భక్తుడు జీవిస్తున్నాడో అండి. మనకు ఏదైనా ఒకసారి ఎప్పుడో భక్తులు అడిగారండి, అరుణ మీకు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కదా, మీరు దుఃఖంగా లేరేంటి, శాంతిగా కనిపిస్తున్నారు. స్వరాజ్యం గారు పాపం నా దగ్గరికి వచ్చారండి. అంటే మన ఆత్మీయులు మనని కష్టంలో ఉన్నప్పుడు కలవడానికి వస్తారు కదా, మన దుఃఖాన్ని మన బాధని షేర్ చేసుకోవడానికి. అలా శకుంతలక్కయ్య గారు స్వరాజ్యం నన్ను కలవడానికి వచ్చారండి. వస్తే ఇది జరిగి ఒక 20 సంవత్సరాల క్రితం అండి. వచ్చి వెళ్లే ముందు, నువ్వు అలా అందరితో నవ్వుతూ మాట్లాడకు, కొంచెం నటించు, దుఃఖాన్ని బాధనన్నా ఉదాసీనంగానన్నా ఉండు అని అన్నారండి. అంటే నా మంచి కోరి, నా క్షేమం కోరి చెప్పారు వాళ్ళు. అండ్ ఎవరైనా నన్ను అపార్థం చేసుకుంటారేమో అని. అండ్ కొంతమంది భక్తులు ఫోన్లో అడిగారు, మీరు చాలా శాంతిగా ఉన్నట్టు అనిపిస్తున్నారు, మీకు కంప్లీట్ గా 100% ఆపోజిట్ పరిస్థితుల్లో ఉన్నారు కదా, మీరు అలా దుఃఖం లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అని. అప్పుడు నేను నాన్నగారిని హృదయంలో అడిగాను, నాన్న నేను దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాననే తలంపు నువ్వు ఇస్తే దుఃఖం రాకుండా ఉండదండి, దుఃఖం వచ్చేస్తుంది. కంప్లీట్ గా ఆ తలంపు, నేను బాధలో ఉన్నాను, నాకు ఇంత బాధ, ఇంత ప్రారంధం అని తలంపులు వచ్చాయనుకోండి, నాకు ఏమి నష్టం జరుగుతూ ఉందనేది బాహ్యంగా తలంపులు వచ్చాయనుకోండి, దుఃఖం రాకుండా ఉండదు, దుఃఖం వస్తుందండి. అప్పుడు నేను నాన్నని అడిగానండి హృదయంలో, నాన్న ఆ తలంపు ఇవ్వట్లేదు కాబట్టి దుఃఖము రావట్లేదు, మరి నేనున్న పరిస్థితి ఏంటో నా బుద్ధికి అర్థం అవ్వట్లేదేమో, మరి అందరూ ఇలా అంటున్నారు, నువ్వు దుఃఖంగా లేవు అని అడుగుతున్నారు. అంటే నాన్నగారు నాకు హృదయంలో నుండి ఏం గైడెన్స్ ఇచ్చారంటే, అమ్మా బాహ్యమైన ప్రారంధం అరుణది, బాహ్యంగా ఉన్న ప్రారంధం అరుణ దేహానిది, అరుణది అది. కానీ నీ గురువు పరిపూర్ణము, నీ హృదయంలో ఉన్న సత్యవస్తువు, నీ గురువు పరిపూర్ణమైన శాంతిలో ఉన్నాడు, పరిపూర్ణమైన ఆనందంలో ఉన్నాడు, పరిపూర్ణమైన సుఖంలో ఉన్నాడు. నీ గురువు యొక్క సొత్తు నీ సొత్తు, కానీ అరుణ సొత్తు నీ సొత్తు కాదు. నువ్వు అరుణవే కానప్పుడు అరుణ సొత్తు నీదెలా అవుతుంది? అరుణ దుఃఖంలో ఉన్నా దుఃఖం నీది కాదు, అరుణ సుఖంలో ఉన్నా సుఖం నీది కాదు. అరుణకు సంబంధించింది ఏది నీది కాదు. ఎందుకంటే నువ్వు అరుణవు కాదు, నువ్వు అరుణ ఉన్న చోట లేవు, నువ్వు నా హృదయంలో స్థిరంగా నాదానిగా ఉన్నావు. నాలో ఉన్నది నీకు అనుభవంలో తెలుస్తుంది, కానీ అరుణలో ఉన్నది నీకు అనుభవంలోకి రాదు.
ఎప్పుడు నువ్వు పూర్ణంగా గురువుతో తాదాప్యము చెందినప్పుడు గురువులో ఉన్న సుఖము, శాంతి, ఆనందం నీదవుతుంది. అది కదా గురువు ప్రేమ. ఎప్పుడు నాన్నగారు అనేవారు చూడండి మనతోటి, నీకు పూర్తిగా ప్రతికూల పరిస్థితులు బాహ్యంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉండగలగాలి. అంటే ఎప్పుడు ఉంటామండి? ఆ గురువు దయ, ఆ గురువు దయ, గురువు అనుగ్రహం, గురువు ప్రేమ వల్ల గురువుకి మృదులత నే ప్రాపు లేక వడగనీక పట్టుకొమ్మై కావుము అరుణాచల, ఓ అరుణాచలేశ్వరుడా. ఒక మృదువు లత అంటే అప్పుడే చిగురించే లత, తీగ అండి. భూమిలో నుండి అప్పుడే వచ్చిన తీగ ఎంత లేతగా ఉంటుందండి, ఎంత మృదువుగా ఉంటుంది. మృదులత నే ప్రాపు లేక అంటే ఆ తీగకు కనుక ఏదైనా ఆధారం యజమాని చూపించకపోతే, ఆ ప్రాపు లేకపోతే, ఆధారం లేకపోతే అది వడలిపోయి, కుంగిపోయి, కృషించిపోయి, పెరగకుండా ఎండిపోతుంది. దాని ఉనికిని కోల్పోతుంది. అది నువ్వు అలా కాకుండా నువ్వు ఏం చెయ్యంటే మృదులత నే ప్రాపు లేక వాడగనీక వాడిపోకుండా పట్టుకొమ్మై కావు అరుణాచల. పట్టుకొమ్మ, పట్టుబట్ట ఎంత మెత్తగా ఉంటుందండి. ఆ పట్టుబట్టని కనుక ఆ ఆధారానికి, ఆ కొయ్యకి, ఆ కొమ్మకి ఆధారంగా చుట్టిన ఆ ప్రాపుకి ఏదో పెడతాం కదా కొయ్య, దాని చుట్టూ పట్టుబట్ట చుట్టామనుకోండి, ఆ తీగకి ఎంత మెత్తనైన స్పర్శ తగులుతుందండి. భగవాన్ అంటున్నారు అరుణాచలేశ్వరుణ్ణి, మనల్ని వేడుకోమంటున్నారు, అరుణాచలేశ్వర నువ్వు అలా నాకు ఆధారంగా నేను నిన్ను అల్లుకోవాలి. అలాగా నేను నిన్ను అలా అల్లుకోవాలంటే గురువుని అల్లుకోవాలి హృదయములో. అంటే గురువు నాకు పట్టుకొమ్మలాగా ఉండాలి. గురువు లోపల హృదయంలో స్పర్శ పట్టుకొమ్మలాగా అండి. అంటే బాహ్యంగా ఇంకా పట్టు కంటే మృదువుగా ఉండే వస్తువు లేదు కాబట్టి ఇంకా భగవాన్ అది మనకి చెప్పారు, మన బుద్ధికి అర్థమవుతుంది. ఏమండి గురువు స్మరణ అల్లుకోవడం అంటే గురువు రూపం, గురువు నామం, గురువు ఆక్కును పట్టుకొని అహర్నిశలు నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, ఏ ప్రారంభంతో ఉన్నాను, ఏ తలంపులతో ఉన్నాననే సంబంధం లేకుండా ప్రతి సెకండ్ నా గురువుతో నేను అల్లుకుంటా ఉంటే అరుణాచలేశ్వరుడికి భగవాను చెప్తున్నారండి, ఇలా ఉంటుందమ్మా. అంటే అక్షరమణమాల ఎందుకు చదివారు భగవాన్ అంటే మన కోసం అండి. గురువును అనుభవించే భగవాన్ చెప్పారు కదా, అరుణాచలేశ్వరుడే గురువు అని. భగవానికి బాహ్యమైన గురువు ఎవరు లేరండి. హృదయంలో ఉన్న అరుణాచలేశ్వరుడే, అంటే బయట చెప్పుకోవాల్సి వస్తే అరుణాచలేశ్వరుడే భగవానికి గురువు. మృదులత నే ప్రాపు లేక వడగనీక పట్టుకొమ్మై కావుము అరుణాచల. అయితే నాన్నగారు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అమ్మా నీకు ఏడ్చే పని లేదు, నువ్వు దుఃఖపడే పని లేదు, నన్ను అల్లుకో, నన్ను అల్లుకో అని యజమాని ఎలా అయితే తీగకు ఆధారం పెడతారో నాన్నగారు గురువు అండి నా మనసుకి ఆధారంగా, నా బుద్ధికి ఆధారంగా నీ హృదయంలో ఉన్నాను, నా సుఖమే నీ సుఖం, నా ఆనందమే నీ ఆనందం, నా శాంతి నీ శాంతి అని చెప్పడం మూలాన, ఆ ఎరుక అనుభవం ఇయ్యడం మూలాన నీకు దుఃఖం రావట్లేదమ్మా, నువ్వు ఏడ్చే అవసరం లేదు. ఏడ్చే అవసరం అంటే కేవలం నాన్నగారిని మరిచిపోయి ఆ కష్టంలో కొట్టుకుపోయే కష్టం, అబ్బా నాకు ఇంత కష్టం పెట్టావేంటి తండ్రి, ఈ బాధ, ఈ అవమానాలు ఎలా భరించాలి తండ్రి నేను అని నాకు ఒక ఆధారం లోపల ఉన్నాడనే విషయం మరిచిపోవడం పెద్ద కష్టం అండి అన్నిటికంటే.
నా హృదయంలో నా గురువు, నా అతి, నా గతి, నా వాడు, నా పరమాత్మ, నన్ను ఆదుకునే శక్తి నా హృదయంలో ఉందని మరిచిపోవటం అన్నిటికంటే పెద్ద కష్టం అండి. అలాంటి కష్టాన్ని నుంచి మనల్ని బయటపడేశారు మన గురువు. ఎవరు చేస్తారండి ఈ పని? ఎవరు చెయ్యగలరు? ఎవరు చేసినా ఈ జీవుడు ఎవ్వరికి అందుబాటులో ఉండడు. జీవుడిని వంచాలంటే గురువు మాత్రమే జీవుడిని తన వైపుకు తిప్పుకోగలడు. మహర్షి అంటారు, అందుకని నువ్వు లక్ష్యాన్ని గురువుగా పెట్టుకుని జీవించు. నీ దేహాన్ని, మనసుని, సృష్టిని లక్ష్యంగా పెట్టుకోకు. అది ఉంటుంది, దాని ప్రారంభం అది అనుభవిస్తుంది. సుఖ ప్రారంభం ఉంటే సుఖం అనుభవిస్తుంది, కష్ట ప్రారంభం ఉంటే కష్టం అనుభవిస్తుంది. నాన్నగారు ఎన్నిసార్లు చెప్పారు కదా మనకి, పుణ్యం సుఖంగా, పాపం కష్టంగా వస్తుంది. ఆ అకౌంట్ తేలిపోతుందండి. దాని గురించి కంగారు పడకు. అహం పదమునకు వాచ్యార్థము మనస్సు, లక్ష్యార్థము తాను అని తాత్పర్యము. ఈ అహం పదార్థము వాచ్యార్థంలో అహంకారమై లక్ష్యార్థములో స్వరూపమగుచున్నది. మొన్నది ఒకటే వస్తువు అండి, ఒకే ఒక్కటి అండి. ఆ ఒక్కదాని వైపు నిన్ను తిప్పుకోవడానికే లోపల హృదయంలో ఉన్న సత్య వస్తువు స్వరూపము, నీ స్వరూపమే నీకు ఎదురుగుండా గురువుగా వ్యక్తమైంది. గురువు అంటే నా స్వరూపం, నా వాడు అంటే కూడా గురువు, నావాడు, నా ఆత్మీయుడు, నాలో ఉన్నాడు అంటే కూడా ఇద్దరైపోతామండి. నా స్వరూపం గురువు, నా సొంతం, నా సొత్తు నా గురువు. అలా నువ్వు స్వరూపాన్ని అనుభవించు జాగ్రత్త అవస్థలు. పైగా అండి సర్వసమర్థుడు, యూనివర్సల్ హీరో. ఆ శక్తి ఏంటండి? యూనివర్సల్ శక్తి అండి అది. ఆ శక్తిని మించిన శక్తి లేదు ఈ సృష్టిలో. ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరు ఎరుగువారు అరుణాచల. నిన్ను తెలుసు, నీకు సమానమైన, నాన్నగారు చెప్పేవారు, నీకు సమానమైన శక్తే లేదు అరుణాచలేశ్వర, నిన్ను మించిన శక్తి అలా ఉంటుంది. అంటే అరుణగా ఉన్న శక్తి కూడా అరుణాచలేశ్వరుడే, భగవానే నాన్నని. ఇంకో శక్తి, ఒక శక్తి ఇంకో శక్తిని తెలుసుకోవడానికి రెండు శక్తులు లేవండి. అలాంటి శక్తి ఇప్పుడు నాకు బోధిస్తా ఉంది. నేను ఉన్నాను నీ స్వరూపంగా. ఇంకా మనకు అంతకు మించింది ఏం కావాలండి? అంటే ఆ శక్తి నాకు తెలియాలి కదా, ఉన్నట్టు నాకు తెలియాలి కదా. అదే అండి, ఇది అరుణ ఆలోచన అండి. ఉన్నట్టు నీకు తెలియాలంటే ఉనికిని నువ్వు అనుభవిస్తున్నావు కదా. నేను ఉన్నాను జాగ్రత్త అవస్థ, నేను ఉన్నాను స్వప్నావస్థ, నేను ఉన్నాను నిద్రావస్థ. ఈ మూడు అవస్థల్ని ఆ మూడు అవస్థలతో తాదాప్యము చెందుతూ ఉండగానే నేను ఉన్నాను అనే దానితో పూర్ణ తాదాప్యము చెందడం నేర్చుకో. అది సాధన. అయితే దాంతో అసలు నేను ఉన్నాను అనేది తాదాప్యం చెందే అవసరం లేకుండానే అనుభవిస్తున్నామండి. నేను ఉన్నాను అనేది అనుభవించిన తర్వాతనే వీటితో తాదాప్యం చెందుతున్నాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఏమి లేదండి, భక్తుడు తన లోపల జరుగుతున్న శుద్ధి గ్రహిస్తే చాలండి. తనకు అనుభవంలో ఉన్న మూడవస్థలు, తన ఉనికి,
తన బుద్ధిలో అర్థమైతే చాలు, ఇంకా అంతకు మించింది ఏం అక్కర్లేదు. అయితే ఇది అర్థం అవ్వాలంటే ఇక్కడే రహస్యం అంతా. ఇది అర్థం అవ్వాలంటే గురువుతో లోపల హృదయంతో తాదాప్యం అండి. అన్కండిషనల్ లవ్ గురువు పట్ల అండి. కళ్ళు అంటే ఇంకా కంప్లీట్ గా విశ్వసించటం అండి. ఉన్నాడు అంటే ఎస్, ఉనికిగా నాతో నాలో నేనుగా ఉన్నాడు. ఇంకా భగవాన్ చెప్తున్నారు, విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహమేక సత్ తజ్జడమ్య సత్. దేనిని వేనిని నేనని భ్రమించుచున్నావో ఆ దేహము, ప్రాణము, ఇంద్రియములు, బుద్ధి, తమస్సు నేను కాదు. అవి అసజ్జడములే, అన్ని జడములే అగును. ఏక సద్రూపమే నేను. ఇది ఏ సోహం పద తాత్పర్యము. ఇంకా భగవాన్ అంట, విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహం ఏకం సత్ తజ్జడమ్య సత్. నువ్వు విగ్రహము అంటే దేహము, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణము అంటే లోపల తిరిగే ఆయుష్, అదంటే శ్వాస రూపంలో తిరిగే ప్రాణము, ధీ అంటే బుద్ధి, ఇవన్నీ కూడా తమస్సు అంటే తెలియనితనం, అజ్ఞానము, అన్ని నువ్వు నేను 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 అనుకుంటున్నావు. ఇవన్నీ కూడా జడ పదార్థములు. ఏంది ఒక్క మాట మనకి భగవాన్ పట్టుకుంటే చాలండి. మనం ఏమి అండి డిగ్రీలు చదివే తెలివితేటలు అక్కర్లేదు, పిహెచ్డీలు చేయాల్సిన, అవి చేయాలంటే చాలా తెలివి ఉండాలి. మనసుకి చాలా పని చెప్పాలి, బుద్ధికి చాలా పని చెప్పాలి. కానీ గురువాక్కుని పట్టుకోవడానికి మనస్సుకి బుద్ధికి ఏమీ పని చెప్పక్కర్లేకుండానే గురువే అరటిపండు ఒలిచినట్టు ఒలిచి నోట్లో పెడుతుంటే మింగాలి. పైగా అరటిపండు తీయగా ఉంటుందండి. గురువాక్కులు కూడా అండి అలా తీయగా అండి, ప్రేమగా. భాషణాలంతా కూడా ప్రేమ లేఖలు అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న బిడ్డలందరికీ, తన కోసం తప్పించే బిడ్డలందరికీ భగవాన్ అందించిన, నాన్నగారు అందించిన వాక్కులండి. ప్రేమగా అండి. భగవాన్ అంటున్నారు, ఇవన్నీ కూడా జడ పదార్థాలే. అంటే జడం అంటే నాన్నగారు ఒకసారి మనకి నిర్వచనం చెప్పారు జడ పదార్థానికి. దేనికైతే స్వతంత్రంగా తన ఉనికి తాను అనుభవించలేదో, తనకు తానున్నానని తెలియదో, అవన్నీ జడ పదార్థాలు. విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహం ఏకం సత్ తజ్జడమ్య సత్. మరి అందుకే కదా గాఢ నిద్రలో అరుణకి నేనున్నానని తెలియట్లేదు. అంటే అరుణ ఎంత జడ పదార్థం. చైతన్యం యొక్క కలయిక లేకుండా, భగవాన్ కలయిక లేకుండా, గురువు కలయిక లేకుండా అరుణకి తానున్నాననే విషయం కూడా తనకు తెలియదండి. అంటే వేరు బుద్ధి ఎవరి వల్ల వస్తా ఉంది? దేహబుద్ధి పోగొట్టుకోవాలి, ఎస్ దేహబుద్ధి పోగొట్టుకోవాలి. కానీ దేహబుద్ధి ఎవరి వల్ల వస్తా ఉంది? కర్త ఎవరు? సృష్టికర్త. దేహబుద్ధి అరుణకొస్తా ఉంది. దేహబుద్ధి ఏ నేనుకుందో ఆ నేను కాదండి. చాలా మంది అంటున్నారు
కొంతమంది సబ్జెక్ట్ డీప్ గా ఉందని, మరి భగవాన్ వాక్కులండి, దానిలోని ప్రేమ కూడా దాగి ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా పండు ఉందనుకోండి, ఆ పండు మీద తొక్క తీసేస్తాము, తొక్క తీసేస్తేనే లోపల మనకున్న గుజ్జు తీయగా ఉంటుందండి. అలాగా భగవాన్ వాక్కులు పైకి అలా అనిపిస్తాయండి, కానీ లోపల ప్రేమ 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 అండి. భగవాన్ ఏమంటున్నారంటే, గాఢ నిద్రలో అరుణ లేదు కాబట్టి దేహము, ఇంద్రియాలు, బుద్ధి, అహంకారము ఏమీ లేవు గాఢ నిద్రలో. జాగ్రత్త అవస్థ రాగానే ఇవన్నీ తెలుస్తున్నాయి. ఎందుకు జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు తెలుస్తున్నాయంటే, చైతన్యము జీవుడితో కలిసి జాగ్రత్త అవస్థలోకి వస్తా ఉంది, జీవుడిని మోసుకొని వస్తా ఉంది. జీవుడిలో ఎలాగా కుండలో మట్టి ఎలాగైతే ఉంటుందో, మట్టి యొక్క స్వరూపమే కుండ, పరబ్రహ్మమే జీవుడిగా బయటకు వస్తా ఉన్నాడు, వచ్చి దేహమును అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే అది సృష్టి కార్యము, సృష్టి నడవాలి కాబట్టి. అనకపోతే వాడు ప్రారంధం అనుభవించడు కాబట్టి. ఒక చట్టం పెట్టుకున్నాడు, పాప పుణ్యాలు అహంకార బుద్ధితో, నేననే బుద్ధితో వీడు కర్మను ఆచరించాడు కాబట్టి వీడికి దేహ బుద్ధిలో పెట్టి మళ్ళీ వాడి చేతనే అవన్నీ అనుభవింపజేయాలని ఈశ్వరుడు అనుకున్నాడు. నీకెందుకు ఆ గొడవ? నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? అక్కడ భగవాన్ అంటారు, నీకేమీ సంబంధం లేదు అక్కడ. వాడి ఆట వాడిని ఆడుకుని. అయితే ఇది ఏ జీవుడి పట్ల ఈశ్వరుడికి అమితమైన ప్రేమ అనుగ్రహించాలని ఉంటుందో, వాడికి జీవితంలో గురువుగా ఆ సత్యం వ్యక్తమై, పిచ్చిదానా అటు పోకే, దాంతో నీకేమీ సంబంధం లేదు, అదంతా ఉట్టిదే, అంత అబద్ధం. అది ఎప్పుడు అబద్ధం అంటే, నన్ను గుర్తిస్తే నీకు అదంతా అబద్ధంగా కనిపిస్తుంది. చెరుకు రసం తీసిన పిప్పి ఎలాగ రుచి ఉండదు, నీ విగ్రహంలో, నీ ఇంద్రియాల్లో, నీ బుద్ధిలో, నీ తమస్సు, నీ అజ్ఞానంలో అలా అది రసం తీసిన పిప్పి ఏమి 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 కూడా దానికి విలువ కట్టవు నువ్వు. విగ్రహేంద్రియ ప్రాణధీతమః, అన్ని జడమే, వేటికి కూడా స్వయంగా నేను ఉన్నాను అనేది తెలియట్లేదు. ఎప్పుడైతే గాఢ నిద్రలో నుండి జాగ్రత్తలోకి వచ్చావో, చైతన్యం ఒక్కటంటే ఒక్కటే అండి, పరబ్రహ్మం. అది ఏక సద్రూపమే నేను, ఇది ఏ సోహం పదం. సత్యస్వరూపము, చైతన్య స్వరూపము నేను. మిగతావన్నీ ఈ నేను ప్లస్ దేహము, నేను ప్లస్ ఇంద్రియాలు, నేను ప్లస్ మనస్సు, అహంకారము, నేను ప్లస్ తమస్సు, అజ్ఞానం, ఇవన్నీ కూడా జడ వస్తువులు. నేను కలిస్తేనే వీటికి ఉనికి ఉంది. నేను నిద్ర లేచాను ఎవరు చెబుతున్నారు? అందుకని భగవాన్ ఏమంటున్నారంటే, విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహం ఏకం సత్ తజ్జడమ్య సత్. మిగతావన్నీ జడ వస్తువులు సృష్టిలో. అన్ని ఒక్క గురువు తప్పించి, ఒక్క భగవాన్ నాన్న తప్పించి మిగతావంతా జడ వస్తువులే. టేబుల్ ఎంతో మన బాడీ అంతే అండి. ఇప్పుడు టేబుల్ ఉంది అని ఎవరు చెప్తున్నారు? అరుణ చెప్తా ఉంది. అరుణ యొక్క ఉనికి టేబుల్తో కలిసి టేబుల్కు ఉనికినిస్తా ఉంది. తలంపు ఉంది అంటే నా హృదయంలో ఉన్న ఉనికి
మూల తలంపుకు ఉనికినిస్తా ఉంది. నేను అరుణని, నేను భగవంతుడి కంటే వేరుగా ఉన్నాను, కాబట్టి నేను ఈశ్వరుడిలో ఐక్యం కావాలి. ఇదంతా వీటన్నిటికీ ఎవరు ఉనికినిస్తున్నారు? మూల తలంపులకు ఉనికినిచ్చేది నేను యొక్క ఉనికే, ఇతర తలంపులకు నేను యొక్క ఉనికే. అన్ని జడ పదార్థాలే. ప్రతి దాంతో నువ్వు కలిసి నువ్వు ఉనికినిస్తున్నావు. భగవాన్ చెప్తున్నారు, నువ్వు ఉనికి స్వరూపం. నువ్వు దేనితో కలిస్తే, ఏ రూపంతో, ఏ నామంతో, ఏ గుణంతో కలిస్తే దానికి ఉనికి వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం ఒక 100 కప్పుల కాఫీ కాచామనుకోండి, 100 కప్పుల్లో చక్కెర వేసి ఒక్కొక్క కప్పులో కాఫీ పోసి తర్వాత ఆ చక్కెర కలపడం సులువా, లేక ముందు ఆ 100 కప్పుల కాఫీ ఏ గిన్నెలో ఉందో ఆ 100 కప్పుల్లో ఒకేసారి చక్కెర వేసి కలిపేసి దాన్ని 100 కప్పుల్లో పోయడం సులువా అండి? మనం చేసే పని ఏంటంటే, అరుణ మూల తలంపులో భగవాన్ ఉన్నారు, అరుణ ఇతర తలంపుల్లో భగవాన్ ఉన్నారు, అరుణ దేహంలో భగవాన్ ఉన్నారు, అరుణ నాదుల్లో భగవాన్ ఉన్నారు, అరుణ సృష్టిలో, ఇలా 100 కప్పులు ఎన్ని నాదులు ఉన్నాయో మనకు తెలియదండి, ఎన్ని తలంపులు వస్తాయో తెలియదు. ప్రతి తలంపు భగవాన్ 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 అనుకునే బదులు ముందు భగవాన్ని గుర్తించు, భగవాన్ని అనుభవించు. నువ్వు భగవాన్ని అనుభవించే క్రమంలో నీలో నుండి ఏది వస్తే అది భగవానే అవుతుంది. నువ్వు అనుకునే అవసరం లేదు. నువ్వు భగవాన్గా ఉండు, అంటే గురువుతో తాదాత్మ్యము చెంది ఉండు, గురువుతో కలిసి ఉండు, గురువు ఎరుకలో ఉండు, గురువును అనుభవిస్తూ ఆ ప్రజెన్స్ ని అనుభవిస్తూ ఉండు. భగవాన్ భగవాన్ భగవానా, అప్పా భగవానా భగవానా భగవానా. అంతర్ముఖంగా లోపల ఉన్న భగవాన్ని గుర్తించటమే అనుభవించటం. అనుభవం ఆల్రెడీ ఉంది, ఉన్నాననే అనుభవం, అది భగవాన్గా గుర్తించు. అది నా ఉనికి, నా స్వరూపం, నేనుగా గుర్తించు. అప్పుడు దానిలో నుండి ఏది వస్తే అది రాని, అది భగవానే. నువ్వు మళ్ళీ కలపక్కర్లేదు. వేనిని నేనని భ్రమపడుచున్నావు. భగవాన్ అంటున్నారు, ఏది నువ్వు కాదో దానిని నేనని భ్రమపడుతున్నావు. అయినా అది ఖాళీ చేయాల్సిందే. ఎప్పుడో ఒకసారి ఫోర్స్ఫుల్ గా ఖాళీ, మనకి ఇష్టం లేకపోయినా ఖాళీ చేయాల్సిందే. ఇష్టంగా ఇప్పుడే ఖాళీ చెయ్యి. మనకి ఒక పెద్ద ప్యాలెస్ చూపిస్తా ఉంటే చిన్న గుడిసె ఖాళీ చేయడం కష్టంగా ఉంటుందా అండి? పెద్ద ప్యాలెస్ లోకి పంపిస్తే ఎంత హ్యాపీగా వెళ్ళిపోతాం గుడిసెలోంచి. అలాగా ఈ దేహము నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను అనే భావన చిన్న గుడిసె అండి. హృదయము భగవాన్తో తాదాప్యం, నేనే భగవాన్, నా భగవాన్, నా అప్ప, నా హృదయం, నా నేను, అదొక పెద్ద ప్యాలెస్ లోకి ఎంట్రీ అయినట్టుగా అండి. అంటే ఇంకా ఎలా చెప్పాలో మనకి ఉన్న చిన్న చిన్న బుడి జ్ఞానంతో చెప్పుకోవడం అండి. మన మనసుకి ఆ కంపారిజన్, ఆ సుఖాలే తెలుసు కాబట్టి సరిపోదు. అక్కడ అంధకారంలో నుండి వెలుగులోకి, చావు నుండి అమృతత్వానికి, అమరత్వం అండి. అవ్యయ ఆభవ పూర్ణ చిత్సుఖం అంటారు కదా భగవాన్. ఎంత అనుభవించినా అది ఇంకా పెరుగుతుంది, కానీ దానికి తరుగు ఉండదండి, భయం ఉండదు. అక్కడ
మనల్ని అక్కడ ఖాళీ చేయమని ఎవరు అనరు. ఎవరి హృదయంలో ఉన్న చైతన్యం యొక్క ఉనికి వారికి పూర్ణంగా సొంతము. పైగా అది పూర్ణమండి. భగవంతుడు ఎక్కడికక్కడే పరమాణువులో కూడా అంత సంపూర్ణమండి. సంపూర్ణ తత్వం ఆయనది. అలాంటి శక్తి నా సొంతమయ్యి ఉండగా, నేనయ్యి ఉండగా ఎందుకు దేహము దగ్గర, ఇంద్రియాల దగ్గర, తలంపుల దగ్గర నేను భిక్ష చేసుకోవాలి? నాకు కొంచెం సుఖాన్ని ఇవ్వండి, శాంతిని. నా సుఖ ప్రారంధం ఉంటే శాంతి, అసుఖ ప్రారంధం ఉంటే అశాంతి. అలా నేను ఎందుకు ఉండాలి? నేను నా భగవాన్ వారసురాలి, నా గురువు వారసురాలి, నా నాన్న వారసురాలి. ఎలాగైతే పువ్వులు సువాసనని వెదజల్లుతాయో, భక్తుడు తన ద్వారా గురువు యొక్క ఉనికిని వెదజల్లాలండి. పరమాత్మ ఉనికిని, ఆ ప్రజెన్స్ ని వెదజల్లుతున్నాడు సైలెన్స్ లో అండి. అంటే వెదజల్లాలని వాడు అనుకోనక్కర్లేదు, వాడి ద్వారా వెదజల్లబడుతుంది ఆ ఫ్రాగ్నెన్స్ అండి, ఆ సువాసన. ధైర్యంగా, ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉనికిని అనుభవించే పిచ్చిదానా, నువ్వు భ్రమపడకు, వాటిని చూసి మురిసిపోకు. అవన్నీ నిన్ను తన్ని పడేస్తాయి. దేహము ఏదైతే నువ్వు నేనని భ్రమపడుతున్నావో, ఆ దేహము, ప్రాణము, ఇంద్రియములు, బుద్ధి, తమస్సు, అదంతా అవిద్య రూప అంధకారం. అది నేను కాను అని తెలుసుకో. ఇప్పుడే అంటే ఇప్పుడు మనము రెంటెడ్ హౌస్ లో ఉంటాం అనుకోండి, ఇది నాదని ఎప్పుడు అనుకోలేమండి. మన అంతరాంతరాల్లో అనుకోలేము. ఉడ్చేటప్పుడు, తుడిచేటప్పుడు, శుభ్రం చేసేటప్పుడు నాదని అనుకొని చేయొచ్చు, కానీ అంతరాంతరాల్లో తెలుసు దీని ఓనర్ నేను కాదు, ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు వెళ్ళిపోవాలని. అలాగే దేహంలో కూడా అలాగే ఉండు, మనసులో కూడా అలాగే ఉండు. ఇది నాది కాదు కాబట్టి ఇది నాదిగా నేను అనుభవించను, దీంట్లో ఏది ఉన్నా నాది కాదు. ఎందుకంటే నా భగవాన్, నా గురువు, నా దైవము బోధిస్తున్నాడు. పిచ్చిదానా భ్రమలో ఉండకు. అయినా అది అక్కర్లేదే నీకు, దాన్ని మించినది ఇస్తాను నీకు, దాన్ని మించినది నీ హృదయంలో ఉంది. ఎంత అండి దేహంలో ఉనికి, మనసుతో ఉనికి, సుఖము ఎంత అనుభవించగలము? ఒక పిసరంత అండి. పైగా అది మన చేతిలో లేదు. ఏదైతే సుఖం అనుకుంటున్నావో, ఏదైతే కావాలి కావాలి అని మనసు అర్రులు చేస్తుందో ఏ నాదుల కోసం, దాంట్లో ఆవగించేంత సుఖం కూడా లేదు. కానీ భగవాన్ బ్రహ్మాండం అంత సుఖం అండి. పరిపూర్ణమైన సుఖాన్ని భగవాన్ హృదయంలో సేద తీరితే అనుభవిస్తామని భగవాన్ చెప్తున్నా. నీకు తెలుస్తుంది, నీ అనుభవంలో నీకు తెలుస్తుంది. అన్ని జడాలే, అదంతా జడమే, వదిలేయే. అది చెరుకు రసం తీసిన పిప్పి లాంటిది. రసం పోస్తానంటే పిప్పి నోట్లో పెట్టుకుంటావేంటే పిచ్చిదానా? ఎవరైనా రసం తాగాక ఓ 10 గ్లాసుల చెరుకు రసం తాగిన అతను మళ్ళీ వంగి పిప్పి తీసి ఆ బండి పక్కది నోట్లో పెట్టుకుంటాడా అండి? రసం తీసేసిన కర్రల్ని నములుతాడా? గురువు మనకి రసాన్ని తాగించారు ఆయన సమక్షంలో. ఒక సత్య వస్తువు నా హృదయంలో ఉందని మనందరికీ, నాకు కావలసిందంతా నా హృదయంలో, నా నేనులో ఉంది.
నేను నా ఎగ్జిస్టెన్స్ లో ఉంది, ఊరకు ఉండటంలో ఉంది అనే నమ్మకాన్ని మనకు కలిగించటం కోసమే హృదయంలో ఉన్న సత్య వస్తువు గురువుగా మన ఎదురుగుండా సాక్షాత్కరించారు. అందరం అనుభవించిన దాన్ని నమ్మడానికి కష్టం ఉండదు కదా. అందుకే మన చేత అనుభవింపచేసి మనకు విశ్వాసం కుదుర్చడానికి గురువు వచ్చాడు. వచ్చి చెప్తున్నారు, అన్ని జడాలే పిచ్చిదానా అవి ఉండని. ఇప్పుడు మనకి బీరువాలో బంగారం ఉంటుందండి, క్యాష్ ఉంటుంది, బట్టలు ఉంటాయి, ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. గాఢ నిద్రలో అన్నిటినీ వదిలేసి నిద్రపోవట్లేదా మనము? లేక కాపలా కూర్చుంటున్నామా ఆ డబ్బు దగ్గర, బంగారం దగ్గర నిద్రపోకుండా? మరి తెల్లవారు లేసేసరికి అన్నీ ఉంటున్నాయి కదా. అలాగే గాఢ నిద్రలో కూడా ఎలా వెళ్ళిపోతున్నావో అలా జాగ్రత్త అవస్థలో నీ మనస్సు, నీ దేహము అండ్ వాటికంటే విలువ ఈ దేహాన్ని, మనస్సుని, తలంపుల్ని, బాహ్యంగా ఉన్న బంగారం, డబ్బులతో అంటే కూడా ఎక్కువగా తాదాప్యం చెందుతున్నాం. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే అవి ఎంత జడము, ఇవి 100కి 100 పాళ్ళు అంతే జడము, ఇవి వదిలేయి. నువ్వు బాహ్య వస్తువుల్ని వదిలేసి గాఢ నిద్రలోకి ఎలా వెళ్ళిపోతున్నావో సుఖం కోసం, అలాగే జాగ్రత్త అవస్థలోనే ఇవన్నీ నా భగవాన్ చెప్పారు. పైగా ఇవన్నీ భగవాన్ చూసుకుంటున్నారు, భగవాన్ సృష్టి ఇది. అరుణని అరుణ చూసుకోవాల్సిన అవసరం లేదు. అరుణ భగవాన్ సృష్టి కాబట్టి భగవాన్ చూసుకుంటారు. అయితే అరుణకు ఇష్టాల ప్రకారం కాదు. అరుణని ఎలా, తన వస్తువును తాను ఎలా చూసుకోవాలో భగవాన్ అలా చూసుకుంటారండి తన సృష్టిని. దానితో ఏమీ సంబంధం లేదు. నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు భగవాన్ లోపలికి వెళ్ళిపో. భగవానా భగవానా భగవానా. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసా స్వం చిన్వతామజ్యతా వా పవనచలనరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. గురురూపమో గిరిరూపమో శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.